మొదటి మ్యాచ్, మొదటి ఓవర్, అదే ఓవర్లో 3 కీలక వికెట్లు. ప్రఫుల్ సింగ్ చేసిన ఈ అద్భుతం మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. అతనికి తోడు షకీబ్ హుస్సేన్ మరోవైపు 4 వికెట్లతో దుమ్మురేపగా కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులతో బ్యాటింగ్లో సూపర్ షో ఇచ్చాడు. ఈ మ్యాచ్ కేవలం గెలుపు మాత్రమే కాదు, ఒక కొత్త స్టార్ పుట్టినరోజు. ప్రఫుల్ సింగ్ పేరిట ఐపీఎల్లో ఒక కొత్త కథ మొదలైంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో మెరుపుల వర్షం కురిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ దూకుడు ఆటతో మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేసి రాజస్థాన్ రాయల్స్ను 57 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 19వ సీజన్లో 21 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 217 లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 57 పరుగులతో ఘన విజయం సాధించింది. అలాగే ఎస్ఆర్హెచ్ తరపున అరంగేటం చేసిన ప్రఫుల్ సింగ్ అలాగే షకీబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లు తీసుకున్నారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులు చేశాడు. హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 91 పరుగులు చేయగా అలాగే హెన్రిక్ క్లాసెన్ 40 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ తరపున జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకు ఆల్అౌట్ అయింది. డెనోవెన్ ఫెరారా 69 పరుగులు, రవీంద్ర జడేజా 45 పరుగులతో ఒక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎస్ఆర్హెచ్ తరపున ఇషాన్ మలింగా కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. హైదరాబాద్ ఆర్సీబీ, పీబీకేఎస్, ఎల్ఎస్జీ చేతిలో ఓడిపోయింది. అలాగే కేకేఆర్ను ఓడించిన తర్వాత ఇప్పుడు ఆర్ఆర్ను ఓడించింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ, ఎంఐ, జీటీ, సిఎస్కేలను ఓడించినప్పటికీ ఇప్పుడు ఓటమి పాలైంది. అయినప్పటికీ ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది. ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం జరిగిన 21వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్ ప్రఫుల్ సింగ్ సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన పోరులో అరంగేటం చేసిన ఈ కుర్రాడు తన మొదటి ఓవర్లోనే 3 కీలక వికెట్లు పడగొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. కేవలం ఒక్క ఓవర్తోనే అతను మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ నిర్దేశించిన 217 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ప్రఫుల్ సింగ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురాల్ వంటి స్టార్ ఆటగాళ్లను 0 పరుగులకే పెవిలియన్కి పంపించాడు. తొలి ఓవర్ చివరి బంతికి ప్రెటోరియస్ను కూడా పెవిలియన్కి చేర్చాడు. తన అద్భుతమైన స్వింగ్ అండ్ వేగంతో ఆపోజిట్ బ్యాటర్లను తడబడేలా చేసి 1 పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్ల ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ప్రఫుల్ సింగ్ తన తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ విదర్భ తరపున దేశీవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. 2024లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిన ప్రఫుల్ కేవలం 10 మ్యాచ్ల్లోనే 27 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బంతిని 2 వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం ఇతని ప్రత్యేకత. గత రంజీ సీజన్లో తమిళనాడుపై 4 వికెట్లు అతని కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.